ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నుండి మాట్లాడుతూ ఉన్నాము. బీఆర్ఎస్ ముఖ్య నాయకులం అందరం కూడా. మరి ఈరోజు మా మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మరి మైనార్ నియోజకవర్గం నుండి నిలబడతలేడు అని చెప్పేసి ఒక ప్రాపగండా భయాందోళనకు సృష్టించడం జరుగుతుంది. దాని విషయంలో ఇక్కడ వన్ టౌన్లో సీఐ గారికి మేము ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరున్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వారికి అప్లికేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సీఐ గారికి. మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మరి ఎవరు ఈ అప్రతిష్ట పాలు చేయాలి, గౌరవ ప్రతిష్టకు దెబ్బతీయాలని చెప్పేసి ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఈరోజు చేస్తుందో వారికి హెచ్చరిస్తున్నాము. శ్రీనివాస్ గౌడ్ చెప్పిండా ఇక్కడ లాట్లాడని చెప్పేసి ఎవరు ఏ ఛానల్ చెప్పిండు, ఎక్కడ చెప్పిండు? మీకు సీరియస్ చెప్తున్నాం. ఇంకొకసారి ఎవరైనా కానీ భవిష్యత్తులో శ్రీనివాస్ గౌడ్ మీద అనవసరంగా ఇలాంటి కార్య చేసిన ఛానల్లో కానీ ఇంకా చేస్తే మాత్రము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున మేము మీ పైన చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుంది. చట్టం తీసుకోకపోతే మేము భౌతిక దాడులు చేయాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాము. శ్రీనివాస్ గౌడ్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఆయన కేసీఆర్ గారు ఆ రోజే ఎక్కడిలాడుతూ శ్రీనివాస్ అని చెప్పితే మైమనార్లో పుట్టిన గడ్డ పాలమూరు. ఇక్కడ మైమనార్ను ఇక్కడ ఎంతో వెనుకబడ్డ ప్రాంతము, వలస ప్రాంతము, ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి 2014లో ఇక్కడ వచ్చిండు. మైమనార్ ప్రజలు కూడా ఆదరించి 2 సార్లు వారికి ఇక్కడ ప్రజలు అందరూ కూడా ఆదరించారు. ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేసి మైమనార్ని ఎంతో అభివృద్ధి చేసిండు. కావున మైనార్ ప్రజల ద్వారా మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఇదంతా తప్పుగా ప్రచారము. మీరందరూ కూడా ఎందుకంటే వారు ఇక్కడ మైమనార్ నుంచే నిలబడతారు, ఇక్కడనే ఉంటాడు, ఇక్కడే పోటీ చేస్తాడు. ఇక్కడ మైమనార్ గడ్డని ఇంకా అభివృద్ధి చేసేది ఉంది. మీరు ఎంతో ఆదరించారు మైమనార్ ప్రజలందరూ కూడా. కర్షకులు, కార్మికులు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆదరించి వారి యొక్క అభివృద్ధిని మీరు చూసినారు. కావున భవిష్యత్తులో కూడా ఇక్కడ మైమనార్ నుంచే పోటీ చేస్తారు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఏ ఛానల్లో వచ్చినా కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. ఓకే, నమస్కారం. గత 2 రోజులుగా ఒక ఆంధ్రాకు సంబంధించిన పేటీఎం ఛానల్, యూట్యూబ్ అనుకుంటా, దానికి సంబంధించిన యాంకరు నాగరాజు, తర్వాత ఇంకొక లేడీ యాంకరు ఇద్దరు కలిసి మరి ఎవరు పోద్బలం ఉందో తెలియదు కానీ స్థానికంగా ఉన్న మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మీద లేనిపోని బురద జల్లి ఆయన ఇప్పటి నుంచి కూడా మామనార్లో నిలబడాడు, వేరే ప్రాంతంలో నిలబడతాడు, అక్కడ కూడా సీట్ ఇస్తారో లేదో అని ఒక అపోహలు క్రియేట్ చేసి మా కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మేము సూటిగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం, వాళ్ళు చెప్తా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు గతంలో ఇక్కడే పనిచేసారు, భవిష్యత్తులో కూడా ఇక్కడే పనిచేస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గారికి ఇప్పుడు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యి కార్మికులను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, విద్యార్థులను అన్ని రంగాల్లో మోసం చేసి ఈరోజు ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయి వాళ్ళ ఫెయిల్యూర్ని కప్పుకూర్చే ప్రయత్నంలో భాగంగా, ఎదురుదాడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు మామనార్లో నిలబడడానికి ఒక ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు చెప్తా ఉన్నాం మేము ఆంధ్ర పేటీఎం ఛానల్స్, లేకపోతే ఆంధ్ర వాళ్ళకి అమ్ముడమైన తెలంగాణ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కుట్ర చేసి వారు భవిష్యత్తులో ఇక్కడ నిలబడకూడదు అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని దమ్ముంటే భయపడొద్దు. మీరు మా శ్రీనివాస్ గౌడ్ గారికి పోటీ నిలబడండి. ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ ఇక్కడే పోటీ చేస్తారు. మీరు పోటీ చేసి గెలవండి మా మీద ఈసారి. పోయినసారి అంటే అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పేసి లేనిపోని మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారు. అప్పుడు ఏదో పోటాపోటీ మెజార్టీ 18,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు మీకు చేతనైతే ఇవన్నీ బంద్ చేసి, ఈ ఫేక్ ప్రచారాలు, ఈ డొల్ల ప్రచారాలన్నీ బంద్ చేసి, మీకు చేతనైతే ఎలక్షన్లో పోటీ చేయండి. శ్రీనివాస్ గౌడ్ మీద చేతనైతే మీరు గెలవండి. అంతే తప్ప ఇవి మీడియాల ద్వారా, ఫేక్ మీడియాల ద్వారా ఇటువంటి వీడియోలు ప్రచారం చేద్దామని చెప్పేసి మరొకసారి ఆంధ్ర అమ్ముడమైన ఛానల్స్ హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పైన మరి ఆయన ప్రతిష్టను భగ్నం చేసే విధంగా, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులను కూడా వారి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక దుశ్చర్య పాల్పడడం జరిగింది. యూటీవీ అనే చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందో, ఒక ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ మరి ఒక వీడియోలో మరి నెక్స్ట్ 2028లో శ్రీనివాస్ గౌడ్ గారు మామనార్ నుంచి పోటీ చేయడం లేదని చెప్పి ఒక వీడియో రావడం జరిగింది. మరి అటు వీడియోలో నేను సూటిగా అడుగుతున్న ఆ యూట్యూబ్ ఛానల్ని, మరి మీకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారా డైరెక్ట్గా? ఒకవేళ అలా చెప్తే మీకు దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? మరి ఇలాంటి సాక్ష్యాధారం లేకుండా ఒక వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టలని దెబ్బతీసే విధంగా మీరు ఎలా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు? మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, శ్రీనివాస్ గౌడ్ గారు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేస్తారు 2028లో.
మీకు దమ్ము ధైర్యం ఉంటే వారిపైన పోటీ చేయండి, గెలిచే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు ఈరోజు పూర్తిగా వారిని ప్రజలకు వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక వారిని ఏ విధంగా అబాసుపాలు చేయాలి, కార్యకర్తలు ఏ విధంగా సడలగొట్టాలి. శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు వస్తే కూడా ఇంకా 10-15 బండ్లు వెనక తిరుగుతున్నాయి, మా ఎమ్మడి లేరు అని చెప్పి ఒక అక్కసుతో వారి పైన ఇలాంటి అపాసుపాలు చేసే దుష్ప్రచారం చేస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున. శ్రీనివాస్ గౌడ్ గారు నెక్స్ట్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారు, భారీ మెజార్టీతో కూడా ఇక్కడ నుంచే గెలుస్తారు. కానీ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి నిజాలు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీడియా అంతే ఫోర్త్ ఎస్టేట్, ప్రజలలో ఎంతో గౌరవం ఉంటుంది మీడియా పైన.